హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ లో బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్ గా చూసుకోవచ్చు. మేజర్ కి అలాగే మైనర్ కి ఇద్దరికైతే ఉంటుందన్నమాట ఈ పేపర్ అనేది. పేపర్ నేమ్ వచ్చేసి మనకి రింగ్ థియరీ. మేజర్ కి మనకి కోర్స్ 9 కింద ఉంటుంది, అలాగే మైనర్ అయితే మీరు మైనర్ కింద సెలెక్ట్ చేసుకుంటే కోర్స్ 3 కింద అయితే ఉంటుంది. ఓకేనా? సో సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి రింగ్స్ అండ్ ఫీల్డ్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్, అలాగే మనకి యూనిట్ 3 వచ్చేసి ప్రిన్సిపల్ ఐడియల్స్ అండ్ కోషియంట్ రింగ్స్, అలాగే యూనిట్ 4 వచ్చేసి హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్, అలాగే యూనిట్ 5 వచ్చేసి రింగ్స్ ఆఫ్ పాలినామియల్స్. ఈ సిలబస్ ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే సిలబస్ ఉంటే మాత్రం మీరు డెఫినెట్ గా ఈ వీడియో అనేది లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో యూనిట్ వైజ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్తాను. అలాగే మనకి ఇందులో స్టాండర్డ్ థియరమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం క్లియర్ గా అయితే యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎన్నెన్ని క్వశ్చన్స్ మన క్వశ్చన్ పేపర్లో ఇస్తారనేది క్లియర్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 రింగ్స్ అండ్ ఫీల్డ్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. సో మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు అనమాట. ఓకేనా? సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మీరు ముందు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి 14 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది 5th క్వశ్చన్, షో దట్ ఎవ్రీ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అంటే 6th క్వశ్చన్, షో దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. సో డెఫినెట్ గా ఈ 2 మాత్రం డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 9th క్వశ్చన్, ఇఫ్ ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్ దెన్ షో దట్ ఆర్ ఈజ్ ఏ కమ్యుటేటివ్ రింగ్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 9th క్వశ్చన్. దాని తర్వాత 10th క్వశ్చన్, షో దట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ బూలియన్ రింగ్ ఈజ్ 2. దాని తర్వాత 11th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. షో దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఐదర్ 0 ఆర్ ఏ ప్రైమ్ నెంబర్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఈ మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, అలాగే 10th క్వశ్చన్, 9th క్వశ్చన్, అలాగే 11th క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వచ్చేసి ఏవైతే సింగిల్ స్టార్ మార్క్ అలాగే డబుల్ స్టార్ మార్క్ అవి మాత్రం మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ స్టార్ మార్క్స్ అంటే మోర్ దెన్ 2 అంటే 3 స్టార్ మార్క్స్ ఉన్నవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా స్టార్ మార్క్స్ ఉన్నవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓవరాల్ గా మనకి 14 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1 లో ఉన్నాయి. కన్ఫర్మ్ గా ఈ ప్రిపేర్ అవ్వండి. సో యూనిట్ 1 లో డెఫినెట్ గా ఈ మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసి మనకి క్లియర్ గా చూసుకోవచ్చు, సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్. ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. సో 2 టాపిక్స్ సబ్ రింగ్స్ ఉంటాయి, అలాగే ఐడియల్స్. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా 11 క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ 2 లోనే. సో క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఎస్ అండ్ టీ ఆర్ 2 సబ్ రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ దెన్ షో దట్ ఎస్ ఇంటర్సెక్షన్ టీ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 7th క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ ప్రూవ్ దట్ ఇట్స్ ఓన్లీ ఐడియల్స్ ఆర్ ఎంటీ సెట్ అండ్ ఎఫ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, if A and B are 2 ideals of a ring R, then show that A intersection B is also an ideal of R. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 9th క్వశ్చన్. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. అది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది ఆన్సర్ అనేది. ఓకేనా? సో ఇవి మనకి ఓవరాల్ గా 11 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? విత్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఎగ్జాంపుల్ కూడా డెఫినెట్ గా అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇవి మనకి 11 క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు, ప్రిన్సిపల్ ఐడియల్స్ అండ్ కోషియంట్ రింగ్స్. ఇందులో ఓవరాల్ గా ఓన్లీ మనకి 9 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. ఇందులో మీరు ముందు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్, షో దట్ జెడ్ ఈజ్ అండ్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 9th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఓవరాల్ గా 9 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి యూనిట్ 3 లో, ప్రిన్సిపల్ ఐడియల్స్ అండ్ కోషియంట్ రింగ్స్ లో. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంటే. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? కమ్యూటేటివ్ రింగ్ కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? మనకి యూనిట్ 2 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 లో కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 డైరెక్ట్ గా అయితే ఇస్తారు. దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తెస్తారు అనమాట. అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా తెస్తారు. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 లో హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి స్టాండర్డ్ థియరం అయితే ఉందన్నమాట. ముందుగానే చెప్పాను కదా, ఇందులో మనకి స్టాండర్డ్ థియరమ్స్ కూడా ఉన్నాయి రింగ్ థియరీలో. క్లియర్ గా ఏదైతే గ్రూప్ థియరీలో మనకి స్టాండర్డ్ థియరమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి రింగ్ థియరీలో కూడా స్టాండర్డ్ థియరమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. 5th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్
ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ ఆఫ్ రింగ్స్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. థియరం అనేది స్టాండర్డ్ థియరం, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. సో 5th క్వశ్చన్, 8th క్వశ్చన్ ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 6th క్వశ్చన్ కానీ మిగతా క్వశ్చన్స్ కానీ, ఎందుకంటే మనకి ఓన్లీ యూనిట్ 4 లో ఓన్లీ 8 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కన్ఫర్మ్ గా స్టాండర్డ్ థియరం ఉంది, అలాగే డెఫినెట్ క్వశ్చన్ కూడా ఉందన్నమాట కమ్యూటేటివ్ రింగ్ మీద. సో ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవి ఓవరాల్ గా మనకి 8 క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 4 లో. సో కన్ఫర్మ్ ఇవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 రింగ్స్ ఆఫ్ పాలినామియల్స్. ఇందులో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఓవరాల్ గా 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 13 లో మీరు స్టాండర్డ్ థియరం అనేది ఒక థియరం అయితే ఉందన్నమాట. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. 7th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. సో డెఫినెట్ థియరం అనమాట. కన్ఫర్మ్ గా మీరు ఇదైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫండమెంటల్ థియరం అలాగే డివిజన్ అల్గారిథం థియరం. సో కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 2 థియరమ్స్ అనేవి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి యూనిట్ 5 లో ఇంకొక 2 థియరమ్స్ అయితే ఉన్నాయన్నమాట. రిమైండర్ థియరం అలాగే ఫ్యాక్టర్ థియరం. మీకు టైం ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం. ఇందులో నేను ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేయలేదు. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే రిమైండర్ థియరం అలాగే ఫ్యాక్టర్ థియరం కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇందులో క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో స్టేట్ అండ్ ప్రూవ్ డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ డెఫినెట్ క్వశ్చన్ అనమాట, స్టాండర్డ్ థియరము. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్ అలాగే 13th క్వశ్చన్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? 4th క్వశ్చన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ అలాగే 11th క్వశ్చన్ అలాగే 13th క్వశ్చన్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్? ఇవి మనకి యూనిట్ 5 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా? మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 70 మార్క్స్ కి అయితే ఉంటుందన్నమాట. 70 మార్క్స్ అనేవి మనకి 2 సెక్షన్ కింద అయితే ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే అందులోంచి మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? మనకి ఈచ్ క్వశ్చన్ కి మార్క్స్ అనేవి 4 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగా 4 × 5 20 మార్క్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే సెక్షన్ బి నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 × 10 50 మార్క్స్ అనమాట. ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ అనేది మనకి 70 మార్క్స్ కి అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్ గా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. అందులో మనకి మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది, అలాగే యూనిట్ వైజ్ గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ నీట్ గా అయితే ఉంటుంది అనమాట. డెఫినెట్ గా కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తారనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.